అవును భయ్యా, రేపు దేవరా సినిమా రిలీజ్ భయ్యా. భయ్యా అవును భయ్యా, సాంగ్ ఒకటి విన్నాను, ఆయుధ పూజ సాంగ్ చింపేసింది. అయిపోయించుకుందాం, పెట్టు సాంగ్ పెట్టు, అయిపెక్కించుకుందాం, సాంగ్ పెట్టు భయ్యా. భయ్యా రేపు సినిమా అన్నావు, ఎన్నింటికి బుక్ చేసావా? ఎన్ని టికెట్లు, ఎంతమంది వస్తున్నారు ఏ షోకి? మార్నింగ్ 10 షో. నువ్వు అస్సలు లేట్ చేయొద్దు, ప్రతి విషయం లేట్ అయ్యేస్తున్నావు. మనం టైటిల్ కార్డు కూడా మిస్ కావద్దు భయ్యా. సినిమా అంటేనే ఒక అరగంట ముందు ఉంటాం. రేపు చూద్దాం ఫ్రెండ్స్ మనం సంగతి ఏందో. రేపు మార్నింగ్ 10కి చూద్దాం మనం సంగతి. హలో గైస్, గుడ్ మార్నింగ్. మన అరుణ్ బృందన్ అన్నాడు కదా చూద్దాం అదే అని. టైం 8:40 అవుతుంది. ఇక్కడ నుంచి థియేటర్కి వెళ్ళాలంటే 1 hour పడుతుంది. మనోడేమో ఇంకా ఏమో లేచి వెళ్ళలేదు, చూద్దాం. భయ్యా సెట్ చేసుకో. ఇప్పుడే పాత స్టేషన్ ఉన్నాం. మనోడు ఇంకా ఫోన్ మాట్లాడుతున్నాడు, రావయ్యా టైం అయిపోతుందండి. భయ్యా సిగ్గుండాలి కొంచెం, కొత్తకి సిగ్గుండాలి కొంచెం. భయ్యా టైటిల్స్ పడలేదు భయ్యా. ఏమంటావు? టైటిల్స్ పడలేదు. ఓకే ఫైన్. భయ్యా సినిమా పరిస్థితి చించేసిందా? సినిమాలో ఉంది భయ్యా. మూవీ మామూలే లేదు, చింపేశాడు ఎన్టీఆర్. అనిరుద్ధ్ బీజిఎం, ఎన్టీఆర్ యాక్టింగ్ చింపి ట్విస్ట్ ఎలా ఉంది? ట్విస్ట్ ఎలా ఉంది భయ్యా? ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో భయ్యా. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అయింది, సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అయింది. కొత్త చింపేసింది. లేపేసాడు జాన్వీ కపూర్. జాన్వీ కపూర్ పర్లేదు. ఫైనల్లీ ఎవరో వాచ్ చేసాము. టైటిల్స్ అన్నీ పడ్డాయి భయ్యా. పరుగు ఏందో అది కూడా న్యూయార్క్ స్ట్రీట్స్లో ఏమర్థం కావట్లేదు. కానీ సినిమా బాగుంది భయ్యా. ట్విస్ట్ అన్నీ ఎక్స్పెక్టెడే. బీజిఎం మాత్రం కొత్త చింపేసాడు. తాగేసి కొట్టినట్టున్నాడు ఈ పక్కోడు. సో మాత్రం ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కూడా అక్కడక్కడ ఓకే బాగుంది. పర్లేదు భయ్యా. రేటింగ్లు అన్నీ మనకు వద్దులే, కానీ ఓవరాల్ సినిమా అయితే బాగుంది. ఓకే ఒక్కసారి 2 సార్లు చూసే ఈజీగా చూసాను, మీరు కూడా వెళ్ళి. ఓకే ఇంకా సూపర్ ఉండేది, కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం మామూలుగా లేదు. మరి నైట్ మనం హైప్ ఎక్కించుకుని మార్నింగ్ ఉన్న హైప్కి సినిమా మ్యాచ్ అవ్వలేదు ఎంతో కొంత. ఫస్ట్ హాఫ్ అయితే నాకైతే ఫుల్గా ఓకే. మరి అనిరుద్ధ్ బీజిఎం తోటి సాటిస్ఫైడ్. ఓకే నేను కూడా అనిరుద్ధ్ బీజిఎం సాటిస్ఫైడ్. కొరటాల మీద ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా వెళ్ళాము. కొరటాల అప్ టు అట్ సమ్ పాయింట్ సమ్ ఎక్స్టెంట్ ఫుల్ఫిల్ చేశాడు మరి. ఓకే బాగుంది సినిమా. ఓకే సరే మరి ఇంకా ఇంటికి సేఫ్గా వచ్చేసాం. బాయ్.